హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ అండ్ స్టైల్. ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ నేను మళ్ళీ మీ ముందుకి ఒక రిక్వెస్టెడ్ వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియోలో నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నేను ప్రతిసారి నా హెయిర్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అండి. చాలామంది నన్ను అడిగారు హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ లాంగ్గా పెరగడానికి, అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కోసం అని చెప్పేసి ఒక మంచి రెమెడీ చూపించమని అడిగారు. సో నేను ఇప్పుడు చూపించబోయే రెమెడీ, ఈ ఆయిల్ మీరు కనుక ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తే డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏంటి మనం చూసేద్దాం. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. టు ప్రిపేర్ దిస్ ఆయిల్, ఒక పెద్ద గిన్నె లేదంటే ఇలాంటి ఇనుప మూకుడు ఆర్ కడాయి తీసుకోవాలి. అది కొంచెం డెప్త్గా అండ్ పెద్దగా ఉండేట్టుగా చూసి తీసుకోండి. దీంట్లో ఇప్పుడు నేను ఆంబే వారి పర్సోనా 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 500 ml బాటిల్. టోటల్గా మొత్తం ఈ ఆయిల్ మొత్తం నేను దీంట్లోకి ఈ మూకుడులోకి తీసేసుకుంటాను. ఈ ఆయిల్ వచ్చేసి నా ఫేవరెట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్. నేను 5 to 6 years నుంచి కంటిన్యూస్గా వితౌట్ ఫెయిల్ ఈ కోకోనట్ ఆయిల్నే యూస్ చేస్తున్నాను. ఇంకే ఆయిల్ యూస్ చేయను. బికాజ్ ఇది వచ్చేసి ఎంత ప్యూర్ అంటే ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఇట్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఈవెన్ మనం దీన్ని కుకింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేసినప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ చాలా మటుకు తగ్గింది అండ్ నా హెయిర్ కూడా వచ్చేసి చాలా మేనేజబుల్ అయిందండి. అండ్ ఇఫ్ మీలో ఎవరైనా కొత్త బ్రాండ్ కోకోనట్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు దీన్ని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ కోకోనట్ ఆయిల్లో వైటమిన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వచ్చేసి స్కాల్ప్ని అండ్ హెయిర్ని నారిష్ చేసి అంటే హెయిర్ బ్రేకేజ్ ఆర్ డ్యామేజ్ ఇష్యూస్ ఉన్న వాటిని రిపేర్ చేస్తూ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి హెయిర్ని లాంగ్ అండ్ థిక్గా ఉంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ ఇందులో నేను 1 cup ఆఫ్ గోరింటాకు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గోరింటాకు నేను వాటర్లో వాష్ చేసేసుకొని ఎయిర్ డ్రై చేశానండి. మీరు కూడా బిఫోర్ యూస్ చేసే ముందు ఒకసారి బాగా వాష్ చేసుకొని ఎయిర్ డ్రై లేదంటే టవల్ డ్రై చేసి యూస్ చేయండి. బికాజ్ డస్ట్ అది ఉంటుంది కదా, సో అందుకని ఒకసారి వాష్ చేసి యూస్ చేయండి. అండ్ గోరింటాకు వచ్చేసి ఇట్స్ న్యాచురల్ డై ఫర్ హెయిర్ టు కవర్ వైట్ ఆర్ గ్రే హెయిర్ని కవర్ చేయడానికి. చాలామంది గోరింటాకుని పేస్ట్ చేసి ఆరల్స్ ఎన్న రూపంలో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అది నాట్ ఓన్లీ టు కవర్ వైట్ అండ్ గ్రే హెయిర్ అండి, ఇది వచ్చేసి మన స్కాల్ప్ యొక్క pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి హెయిర్ ఫాలికల్ని స్ట్రెంథెన్ అప్ చేస్తూ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి ఇట్ మేక్స్ యువర్ హెయిర్ సాఫ్ట్, షైనీ, మేనేజబుల్, వాల్యూమినస్ అండ్ హెల్తీగా చేస్తుంది హెయిర్ని. సో గోరింటాక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. దీంట్లో ఇప్పుడు నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ ఆర్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఓన్లీ ఇంతే కరివేపాకు అవైలబుల్ ఉంది. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఈ బౌల్ మొత్తం కరివేపాకు వేయండి. బికాస్ కరివేపాకులో మనకి బీటా కెరోటిన్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ ఫాల్ని స్ట్రెంథెన్ అప్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే తొందరగా వెంట్రుకలు తెల్లబడుతుంటాయి చిన్న ఏజ్లో, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే కరివేపాకు చాలా బాగా పనిచేస్తుందండి, చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్ని. సో కాబట్టి కప్పు మొత్తము మీరు కరివేపాకుని వేయండి అని చాలా మటుకు తినడానికి కూడా ట్రై చేయండి. దీంట్లో ఇప్పుడు నేను 2 spoons ఆఫ్ మెంతులు తీసుకున్నానండి. దాన్ని కొంచెం లైట్గా క్రష్ చేసి వేస్తున్నాను. మెంతుల్లో వచ్చేసి మనకు హై ప్రోటీన్ అండ్ నికోటిన్ యాసిడ్ ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ని కంట్రోల్ చేసి ఇంకేమైనా స్కాల్ప్ ఇష్యూస్ లైక్ డ్రై స్కాల్ప్, ఇచ్చి స్కాల్ప్, ఆరల్స్ బాల్నెస్ అంటే బట్టతల, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం అంటే జుట్టు సన్నపడడం అంటే రాలిపోయి సన్నపడడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక వాటిని ట్రీట్ చేస్తుందని. అలాగే డ్రై అండ్ ఫ్రిజీ అండ్ రఫ్ హెయిర్ ఉంటే వాటిని సాఫ్ట్, బౌన్సీ, స్మూత్ అండ్ వాల్యూమినస్ చేస్తుంది. సో మెంతులు వచ్చేసి డ్రై అండ్ ఫ్రిజీ అండ్ రఫ్ హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుందండి. అండ్ దీంట్లో ఇప్పుడు నేను 20 to 25 ఆఫ్ మందార పువ్వులు, హైబిస్కస్ ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను 15 days నుంచి కలెక్ట్ చేసిన ఫ్లవర్స్ కాబట్టి కొంచెం ఇవి డ్రై అయ్యి మీ దగ్గరికి అయిపోయాయి. అందుకని నేను 20 to 25 అండి యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అవైలబుల్ ఉంటే ఓన్లీ 10 to 12 ఫ్లవర్స్ యాడ్ చేయండి, సరిపోతుంది. బట్ నా దగ్గర కొంచెం డ్రై అయ్యాయి కాబట్టి నేను 20 to 25 ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మందార పూలలో మనకి వైటమిన్ సి, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది స్కాల్ప్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే స్కాల్ప్ ప్రాబ్లమ్స్ చెప్పినట్టుగా డ్రై, ఇచ్చి స్కాల్ప్, ఆరల్స్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా ట్రీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మందార పువ్వులు కూడా వచ్చేసి రఫ్, డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ఉంటే దాన్ని సాఫ్ట్, మేనేజబుల్ అండ్ స్మూత్గా చేస్తుందండి. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనము ఆయిల్లో పూర్తిగా డిప్ అయ్యే వరకు మనం విత్ హెల్ప్ ఆఫ్ స్పూన్ దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆయిల్ సరిపోయిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. సో ఇలా అన్ని డిప్ చేసుకొని చూసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో డిప్ అవ్వాలన్నమాట, పూర్తిగా మునిగిపోవాలి. అప్పటి వరకు మనము చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 250 to 300 ml వరకు ఇంకా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి క్వాంటిటీ చూసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో డిప్ అవుతున్నాయో లేదో చూసుకొని అకార్డింగ్ టు దట్ మీరు ఆయిల్ని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం నేను మళ్ళీ ఆయిల్ని యాడ్ చేశాను. నియర్లీ 250 to 300 ml ఆయిల్ యాడ్ చేశాను.
సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ పైన ఆయిల్ కనబడుతుంది మనకి. సో మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా ఆయిల్లో డిప్ అయ్యే వరకు ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకొని సో మొత్తం అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 24 అవర్స్ వరకు సన్లైట్ తగిలే ప్లేస్లో పెట్టాలండి దీన్ని. ఒకవేళ మీరు ఉండే ఇంట్లో ఆర్ మీరు ఉండే లొకేషన్లో మీకు కనుక సన్లైట్ తగలకపోతే ఎక్కడైనా పక్కన ఒక మూలకు పెట్టేసి 24 అవర్స్ తర్వాత దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సో నేను ఇప్పుడు దీన్ని 24 అవర్స్ వరకు సన్లైట్ తగిలే ఏరియాలో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 అవర్స్ ఏం చేయాలో నేను చెప్తాను. 24 అవర్స్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11 అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఆయిల్ని ఏం చేయాలని మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. నేను మళ్ళీ కొన్ని ఫ్రెష్ కర్రీ లీవ్స్ నేను నైట్ యాడ్ చేశాను. బికాజ్ నా దగ్గర తక్కువ ఉండే అని చెప్పాను కదా. సో అందుకని నేను మళ్ళీ కొన్ని కర్రీ లీవ్స్ తీసుకొచ్చాను, అవి యాడ్ చేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసి, మీడియం కాదు హై కాదండి, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. పెట్టేసి మన ఈ మిక్చర్ని స్టవ్ మీద పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు దీన్ని మనం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యి బాయిల్ అవ్వడానికి 7 to 8 మినిట్స్ తీసుకుంటుంది. సో ఆఫ్టర్ 7 to 8 మినిట్స్ ఇక్కడ చూడొచ్చు ఆయిల్ హీట్ అయ్యి అండ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సైడ్స్కి బబుల్స్ వచ్చేసాయి. సో ఇలా మనము 12 to 15 మినిట్స్ వరకు మనము ఈ మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్ హీట్కే ఉడికించుకోవాలి. అండ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకోవాలంటే ఎప్పుడు కూడా హై కానీ మీడియం కానీ పెట్టకూడదు. అలా చేస్తే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోతాయి అండ్ ఆయిల్ పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలర్ చేంజ్ అవ్వకూడదు. ఆయిల్లో ఉడకాలి కానీ కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇలా 12 to 15 మినిట్స్, నియర్లీ 12 to 15 మినిట్స్ పడుతుందండి మనకు మొత్తం అన్నీ కూడా ఆయిల్లో బాగా ఉడకడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఉడుకుతున్నాయి అండ్ దగ్గరికి అయిపోయాయి కానీ కలర్ మాత్రం చేంజ్ అవ్వలేదు. మనకు కావాల్సింది కూడా అలాగే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కింది నుంచి పైకి ఎలా కలుపుతూ ఉడికించుకోవాలి. సో నియర్లీ 12 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయి ఆయిల్లో కానీ బట్ స్టిల్ కలర్ మాత్రం చేంజ్ అవ్వలేదండి. సో మనకు కావాల్సింది కూడా ఇదే. సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసేయాలి. అండ్ మూత పూర్తిగా పెట్టకండి, కొంచెం గాలి వెళ్ళేటట్టుగా సైడ్స్కి ఇలా ఓపెన్ పెట్టి ఉంచండి. ఎందుకంటే మీరు మూత పూర్తిగా పెట్టేస్తే ఆ హీట్కి వాటర్ పైన వాటర్ వేపర్ ఫామ్ అయ్యి మళ్ళీ ఆయిల్లో పడిపోతుంది. సో అది మనకు అలా వద్దు. కాబట్టి ఇలా కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టండి అండ్ పూర్తిగా చల్లారే వరకు వదిలేసేయాలి దీన్ని. ఆఫ్టర్ 4 to 5 అవర్స్ తర్వాత ఆయిల్ అండ్ మిక్చర్ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము వడకట్టుకోవాలి. సో నేను స్ట్రైనర్ హెల్ప్ తోటి ఆయిల్ని అంతా వడకట్టేసుకుంటాను. మీరు కావాలనుకుంటే స్ట్రైనర్ యూస్ చేయండి, లేదు అంటే ఒక పల్చటి క్లాత్ ఆర్ ఎల్స్ మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మీరు ఆయిల్ని వడకట్టుకోండి. బట్ నాకు అది కొంచెం మెస్సీగా అనిపిస్తుంది యూజింగ్ ఏ క్లాత్, బికాజ్ ఆయిల్ క్లాత్ అంతా అబ్జర్వ్ చేసుకొని వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా బాగా ఆయిల్ అంతా అంటుతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి నాకు ఇది స్ట్రైనర్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో నేను స్ట్రైనర్ హెల్ప్తో మొత్తం ఆయిల్ అంతా వడకట్టుకుంటాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అది యూస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేస్తూ స్పూన్తో మొత్తం ఆయిల్ అంతా సపరేట్ చేసుకోవాలి. అండ్ ఈ లెఫ్ట్ ఓవర్ మిక్చర్ ఉంది కదా, పైన మన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా యాడ్ చేసాం కదా, ఆ లెఫ్ట్ ఓవర్ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని పడేయకూడదండి. దాన్ని పక్కన ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకోండి, కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాన్ని కూడా నేను మళ్ళీ రీయూస్ చేస్తాను. అది ఎలా రీయూస్ చేస్తానన్నది మీకు మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేసి చూపిస్తాను. సో కాబట్టి స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కనుక కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా నేను ఆ వీడియోని తొందరలో మీ ముందుకి తీసుకొస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్పూన్ మనం మిక్చర్ నుంచి ప్రెస్ చేస్తూ మ్యాక్సిమం ఎంతైతే ప్రెస్ చేస్తూ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ ఒక బౌల్లోకి ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆయిల్ చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో. ఇట్స్ లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ ఆయిల్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటుందండి, అసలు ఓవర్ పవరింగ్ ఉండదు. మీరు కావాలంటే దీంట్లో ఏదైనా ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయను. అండ్ ఆయిల్ మొత్తం ఇలా నేను సపరేట్గా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ లెఫ్ట్ ఓవర్ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఒక సపరేట్గా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను. దీన్ని 1.5 to 2 months లోపు నేను ఎప్పుడైనా కూడా దీన్ని రీయూజ్ చేయొచ్చు, పాడవదండి. సో ఇలా ఆయిల్ అంతా మనం ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. 8 టైట్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు యూజ్ చేయకూడదండి.
అండ్ ఈ ఆయిల్ని మనం రూమ్ టెంపరేచర్లో ఎక్కడైనా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ 1 to 1.5 year వరకు పాడవకుండా ఉంటుంది. అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న మొత్తం మిక్చర్ నుంచి నాకు ఇక్కడ 1.5 bottle వరకు ఆయిల్ కలెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇదండి నా థిక్ వాల్యూమినస్ లాంగ్ హెయిర్కి సీక్రెట్. దీన్ని నేను 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ 1.5 year నా హెయిర్ వచ్చేసి చాలా థిన్గా అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది అండ్ డాండ్రఫ్ కూడా చాలా ఉండేది. బట్ ఈ ఆయిల్ని నేను ప్రిపేర్ చేసుకొని దానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టిందండి. బికాస్ నాకు పర్ఫెక్ట్గా కుదరలేదు. 3 to 4 months తర్వాత నాకు పర్ఫెక్ట్గా కుదిరింది. సో అప్పటి నుంచి నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా హెయిర్ టెక్స్చర్లో, వాల్యూమ్లో అండ్ ఈవెన్ సాఫ్ట్నెస్లో, థిక్నెస్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. అఫ్ కోర్స్ అలాంగ్ విత్ దిస్ నేను హెన్నా కూడా యూస్ చేస్తాను. బట్ ఈ ఆయిల్ అలోన్ కూడా నా హెయిర్లో చాలా డిఫరెన్స్ తీసుకొచ్చిందండి. దిస్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఈవెన్ ఫర్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఒకవేళ డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అండ్ రఫ్, డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటే దీన్ని వీక్లీ ట్వైస్ యూస్ చేయడం వల్ల డెఫినెట్గా యూ విల్ సీ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యువర్ హెయిర్. అండ్ గైస్, హోప్ మీకు వీడియో నచ్చింది అనుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ మీన్స్ ద అబ్సల్యూట్ వరల్డ్ టు మీ, బట్ ఇట్ కాస్ట్ నథింగ్ టు యూ అండి. అండ్ అలాగే పక్కన బెల్ బటన్ కూడా హిట్ చేయండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై ఫర్దర్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.